దమ్ము శ్రీజ అనే పర్సన్ ద బెస్ట్ ఇన్ అగ్ని పరీక్ష. ఎందుకో చెప్తా. ఇచ్చేద్దామా ఇప్పుడే 50 లక్షలు ఇచ్చేయండి, నేను ఒప్పుకుంటా. ఇంకొద్దు షో వద్దు షో దాపేయండి. ఎండమూల్ చేయడానికి నేను రిక్వెస్ట్ చేస్తా. ఎందుకో చెప్తా. ఇప్పుడు నా గొంతు నీకు ఇరిటేషన్ కావచ్చు, కానీ నేనేంటో నీకు తెలీదు. అది గుర్తించాడు కాబట్టి నవదీప్ తీసుకొచ్చి పెట్టాడు. నవదీప్ కన్నా ముందు ఇద్దరు రెడ్లు ఇచ్చారు. బికాస్ వాళ్ళకి ఇరిటేషన్ అనిపించింది. శ్రీముఖి కూడా ఇరిటేషన్ అనిపించి శ్రీముఖి యు ఆర్ ద బెస్ట్ అనింది. సో ఇప్పుడు ఈ హౌస్ లో కూడా ఎవరు ఇరిటేట్ అవుతారు? రాసి పెట్టుకోండి. ఈ వీడియో కింద కమెంట్ చేసే వాళ్ళు, దమ్ము శ్రీజ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్ ఇన్ ఎంటైర్ బిగ్ బాస్ సీజన్ 9. ఆ అమ్మాయి ఎక్కడి దాకా వెళ్తుందో అక్కడ దాకా మీరు సపోర్ట్ చేయండి. ఎందుకంటే అమ్మాయి ఆన్ పాయింట్ ఉంది. ఏదైతే టాస్క్ ఇచ్చిందో సంజనా గల్రాణి గారికి, రాము రాథోడ్కి ఎవరైతే బట్టలు ఉతుకుతారంటే ఆ అమ్మాయి స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పింది. బాగుంది. నువ్వు ఒక తల్లివి. నాకు నచ్చింది. చెప్పండి చెప్పండి. ఎందుకంటే ఇద్దరు అంటే స్ట్రాటజీ ఉపయోగించింది. బాగుంది కాదు, ఆలోచన. అదే బాగుంది అంటున్నా. వాట్ యు నో, ఆ పిల్లోడికి ఇవి తెలీదు. ఈమెకు ఆల్రెడీ అలవాటు ఉంది. తెలియనోడికి ఇస్తే కదా మజా వస్తది అన్నట్లుగా తను ఒక మంచి టాస్క్ ఇచ్చింది. ఓకే, షీఈస్ గుడ్. శ్రీజాని సెలెక్ట్ చేసింది మన నవదీప్. సో ఎందుకనేసి ఆయన నవదీప్ తోనే తనని లోపలికి పంపించాడు అంటే ఆల్రెడీ శ్రీజాని నవదీప్ ఒక మాట అనేసి అన్నాడు కదా. అలాగే కదా బిందు. అలా కాదు. బేసికల్ గా ఏంటంటే శ్రీజాని ఎందుకు లోపలికి తీసుకొని వెళ్ళారు అంటే నవదీప్ ఆ మాట అన్నాడని కాదు. నవదీప్ కూడా వాగాడు సీజన్ 1 లో. శ్రీముఖిని కూడా కదా ఊరు నుంచి వచ్చి ఏదో అన్నాడు. దానికి సారీ చెప్పేశాడు. దీనికి కలపకండి. శ్రీజ నేనేంటో నేను అదే. శ్రీముఖి ఏమనింది, నువ్వు ఇంత లౌడ్ వాయిస్ తో ఉంటే టీవీలు కట్టేస్తారు అనింది. నువ్వు సీజన్ 3 లో నీకన్నా మాట్లాడిందాన్ని నేను ఎట్లా కట్టేస్తాను అన్నాడు.